హాయ్ గైస్, స్మైలీ స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలనేసి రెడీ అవుతున్నాము. సో నేనైతే మొత్తానికి ఓవరాల్గా ఇలా రెడీ అయిపోయాను, కాస్ట్ల పేరు వేసుకొని, అండ్ సేమ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నాను. నా రింగ్ బాగుందా అండి, రౌండ్గా హ్యాండ్కి. సో ఫస్ట్ మిర్రర్లో నేను ఏం చూసుకుంటా అంటే నాకు మంచిగా సెట్ అయిందా కాలేదా, హాఫ్ శారీ ఎలా ఉంది ఏంటి అని ఫస్ట్ 1-2 సార్లు చూస్తూ ఉంటా. అండ్ బ్యాంగిల్ సెట్ అయిందా, ఎలా ఉన్నా ఏంటి అనేది చూసిన తర్వాతనే నేను నాకు ఓకే, నాకు నచ్చింది అని అంటేనే సో చేస్తా. లేకుంటే అప్పటికప్పుడైనా కానీ సో నేను వేరేది మార్చుకోవడానికైనా కానీ చేంజ్ చేస్తా. అందరు రెడీ అయినా కానీ లాస్ట్కైనా నేను మార్చేస్తా. ఎందుకంటే మనకు సెట్ కాకుంటే మళ్ళీ అది డే మొత్తం ఉంచుకొని ఫంక్షన్స్లలో చూసినప్పుడు ఎవరైనా బాగాలేదంటే ఇక మన మనసు అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇక నా వల్ల కదా తట్టుకోవడం ఇక. సో ఫస్ట్ నాకు నచ్చాలి, ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకు నచ్చితే చాలు. ఇక బయట వాళ్ళకి నచ్చాల్సింది నేను ఎక్కువ ఏం ప్రిఫరెన్స్ ఇవ్వను. ఇంకా నారాయణ పట్టు యాక్చువల్లీ ఓనీ అండ్ ఇంకా బ్లౌజ్ నేను వేరే శారీ మీదకైతే సో దీనికి మ్యాచ్ అయింది, ఓకే బాగానే ఉంది కదా పర్లేదు అన్నట్టుగా వేసుకున్నాను. సో మొత్తానికైతే అంతా రెడీ అయిపోయినాక నాకు బ్యాంగిల్ ఎందుకో సింగిల్గా ఒకటే వేసుకున్నా అనిపిస్తుంది. సో మ్యారేజ్కి వెళ్ళే ముందు కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్ వినాయకుడు బొమ్మలు వస్తే నేను వేస్ట్ చేయకుండా ఏంటంటే డోర్కు పెట్టేస్తాను అనమాట. సో ఇంతవరకు 3-4 అలా, ఇప్పుడు 4, ఇంతకుముందు 3 పెట్టాను, ఇప్పుడు ఫోర్త్ది పెడుతున్నాను. సో ప్రతి కార్డులో నాకు గుర్తున్నాయి అనుకో కంపల్సరీ పెడతా, ఇక గుర్తు లేకుంటే అది అక్కడ పడేస్తారు. సో కానీ వేస్ట్ అయితే అస్సలు చేయను నేను, ఎందుకంటే కంపల్సరీ అక్కడ ఎంట్రీలో వినాయకుడు పెడితే సో మనకి దిష్టి అనేది ఏమైనా తగిలకుండా సో పోతుంది అన్నమాట. మొత్తానికైతే ఓవరాల్గా రెడీ అయిపోయాక మనం కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకోకుండా ఉంటామా. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను చెప్పాను కదా కాస్ట్ల పేరు మీదకి వచ్చినాయని, కాస్ట్ల పేరు కూడా సో మ్యాచ్ అయింది. నాకు ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ సేమ్ ఓనీ కలరే. బ్యాంగిల్ ఏంటంటే ఇటు కంకణం టైప్ అదే ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ వాచ్ రింగ్ బాగుంది, ఇది చార్మినార్ దగ్గర తీసుకున్నాను రౌండ్ది. అసలు తీసుకున్న కానీ ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవడం. ఇంకా ఓనీ అయితే చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఇంకా వేరే దానిపై మ్యాచ్ అవుతుందా కాదా అనుకున్నా, కానీ కరెక్ట్ మ్యాచ్ అయింది. సో మొత్తానికైతే ఓవరాల్గా నా లుక్ అయితే ఇలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. సో కిలో క్యాన్ వేసుకోవాలి, కాకపోతే ఇంకా లావ్ అనిపిస్తా అని నేను వేసుకోలే క్యాన్. ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, ఇంకెప్పుడు రెడీ అవుతారు ఏంటి అనేసి. ఇంకా మనం రెడీ అయినాక వెయిట్ చేస్తే ఇంక ఎలా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని రీల్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ. రీల్స్ తీసుకున్నాక ఇక మనకి ఏముంటుంది, అన్నీ 1 by 1 అప్లోడ్ చేయడమే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫొటోస్ చాలా బాగా వస్తాయి బయట. ఇంకా అన్ని నచ్చినట్టుగా రీల్స్ అన్ని రకాలుగా తీసుకుంటాను. మనం మంచిగా రెడీ అయినప్పుడే కదా ఫొటోస్ అయినా రీల్స్ అయినా తీసుకునేది. సో నేను ఎలా ఉన్నా చెప్పండి. ఇంకా మా బాయ్ చెప్పేస్తున్నాను, ఇంకా మీరు రారు, ఇక నేను ఇంట్లోనే ఉంటా, మీరు వెళ్తే వెళ్ళండి అనేసి. ఇంకా మొత్తానికైతే ఓవరాల్గా స్టెప్స్ అయితే దిగేస్తున్నాను. ఇది కూడా రీల్స్లోనే, ఇంకా నేను ఫంక్షన్కి వెళ్తున్నా అనేసి అనుకోకండి మీరు, రీల్స్ కోసమే ఇలా తీస్తున్నాను నేను. ఇంకా మొత్తానికి ఓవరాల్గా మాది ఇలా ఉంటుంది అన్నమాట. పైన మనీ ప్లాంట్తోని అక్కడ బాల్కనీ ఉంటుంది. సో ఈ బాల్కనీలో బాగా వస్తాయి అన్నమాట, లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. మన రీల్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఫొటోస్ తీయాలన్నా ఫస్ట్ రెడీ అయినాక నేను ఎటు వెళ్ళే ముందైనా ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాతకే సో మా ఫ్యామిలీ వాళ్ళందరూ రెడీ అయ్యేలోపు నాకు టైం ఉంటుంది కాబట్టి నేను అలా తీసుకుంటా. ఇంకా మా హస్బెండ్ ఫోటో చూస్తూ అలా ఒక రీల్ చేస్తూ ఉంటా. ఇక్కడ మా మనీ ప్లాంట్ అని ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇక్కడ మా మనీ ప్లాంట్ చాలా పెద్దగా ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ లేసే వరకు నాకు మనీ ప్లాంట్ గ్రీన్లో కనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ వీళ్ళు ఇంకా రెడీ కావట్లేరని వీడియో కాల్ మాట్లాడుతున్నాను మా హస్బెండ్తోని. చైర్లో సోఫాలో కూర్చొని ఇంకా ఎప్పుడు రెడీ అవుతారు వీళ్ళు ఏంట్రా బాబోయ్ అనిపిస్తుంది. సో ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు ఏంటంటే ఇది మా పక్కన వాళ్ళది, మాది కాదు. సో మొత్తం ఇట్లా తీగల్లాగా మొత్తం ఇలా అల్లేసుకుంది అనమాట. కానీ చాలా బాగుంటుంది అట్లా కుండీలు అలా పెట్టి కింద పెట్టకుండా పైన పెడితే కింద ప్లేస్ కూడా
మనకి సేఫ్ అవుతుంది. ఎందుకంటే మచ్చలు గిట్లా ఏం కింద చూడండి ఒక పావురము, ఎగ్సు అవన్నీ చాలామంది బాయిల్ చేసుకొని తింటారట. కానీ అట్లా పాపం అసలు అలా తినకూడదు. అది తర్వాత మళ్ళీ వచ్చి చూసుకుంటే అసలు ఎట్లుంటుంది పావురము, ఎగ్స్ భలే ఉన్నాయి. అసలు నేను ఫస్ట్ టైం చూడడం. పావురాల కోసం వాటర్ డైలీ కంపల్సరీ పుట్నాలి వాటర్ పోస్తా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.